ఇక్కడ లెగ్రాంజెస్ థియరం స్టేట్మెంట్ డిఫైన్ చేసే ముందు మీరు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, -1 సబ్ గ్రూప్ అని చెప్పాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ G ఈజ్ 1, -1, I, -I. మల్టిప్లికేటివ్ గ్రూప్, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీకి మనం సబ్ గ్రూప్ డిస్కస్ చేసాం. I² ఈక్వల్ టు -1. దీనికి రైట్ కోసెట్ రాసాం. రైట్ కోసెట్స్, లెఫ్ట్ కోసెట్స్. G ఎబిలియన్ గ్రూప్ కాబట్టి ఇది. సో లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్. H1 ఈక్వల్ టు 1తో మల్టిప్లై చేస్తే 1, -1. అదేవిధంగా H -1 ఈక్వల్ టు సేమ్ 1, -1. 1, -1. అదేవిధంగా HI ఈజ్ ఈక్వల్ టు I, -I. H ఆఫ్ -I ఈక్వల్ టు సేమ్ వాల్యూ I, -I. ఇందులో మొత్తం ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు H ఈజ్ ఈక్వల్ టు 1, -1 అంటే ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 2. దీనిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. G ఈజ్ ఈక్వల్ టు 1, -1, I అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైనైట్ సెట్స్, రెండు కూడా ఫైనైట్ సెట్స్. ఇక్కడ 4 కోసెట్స్ వచ్చినాయి. ఇక్కడ మీకు ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 4 అంటే Gలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని కోసెట్స్ వస్తాయి. Gలో 4 ఉన్నాయి కాబట్టి 4 రాసాం. ఎందుకంటే మనం డెఫినేషన్ రాసేటప్పుడు బై డెఫినేషన్ ఆఫ్ రైట్ కోసెట్ HA ఈజ్ ఈక్వల్ టు HA సచ్ దాట్ H బిలాంగ్స్ టు H కాబట్టి ఇక్కడ A బిలాంగ్స్ టు G, గ్రూప్లో ఎలిమెంట్ కదా. గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని కోసెట్స్ వస్తాయి. A బిలాంగ్స్ టు G. సో A బిలాంగ్స్ టు ఇక్కడ A బిలాంగ్స్ టు G అన్నాం అనుకోండి. ఇక్కడ A బిలాంగ్స్ టు G అన్నామంటే మీనింగ్ ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు 1, -1, I, -I. 4 ఎలిమెంట్స్ తీసుకుని 4 కోసెట్స్. ఈ 4 కోసెట్స్ తీసుకుంటే అందులో 2 రిపీట్ అయినాయి, కొన్ని రిపీట్ అయిపోయినాయి. చూడండి, H1, H -1 రెండు ఒకటే అని, HI, H -I రెండు ఒకటే. ఇక్కడ H1 ఈక్వల్ టు H -1 ఈక్వల్ టు H1 ఈక్వల్ టు H -1 ఈక్వల్ టు 1, -1. అదేవిధంగా HI ఈజ్ ఈక్వల్ టు H -I ఈజ్ ఈక్వల్ టు I, -I. ఉండటానికి ఎన్ని? మీకు 4 ఉన్నాయి. 4లో 2 రిపీట్ అయిపోయింది. నిన్న థీరం చేసాం, ఇంపార్టెంట్ థీరం. ఏంటది? ఎనీ 2 లెఫ్ట్ ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ గ్రూప్ G ఆర్ ఎయిదర్ డిజాయింట్ ఆర్ ఐడెంటికల్ అన్నాం. ఇక్కడ ఏవైనా 2 మీ ఇష్టం, ఏవైనా 4 ఏవైనా 2 తీసుకోండి. చూజ్ ఎనీ. సపోజ్ ఈ 2 తీసుకున్నారు, ఈ 2 ఏమైనా ఐడెంటికల్. ఈ 2 తీసుకున్నారు, ఈ 2 తీసుకుంటే ఏమైంది? H1 -1 HI తీసుకుంటే 1, -1 I -I. ఈ 2 డిస్టింక్ట్ ఆర్ డిజైన్డ్. సో ఈ 2 తీసుకున్నారు, ఈ 2 తీసుకుంటే ఏమైంది? ఈ 2 కూడా ఏమవుతుంది? 2 ఐడెంటికల్ అవుతుంది. సో ఏ 2 తీసుకున్నా సరే, ఈ 2 తీసుకుంటే ఐడెంటికల్, ఈ 2 తీసుకుంటే, సో ఫస్ట్ లాస్ట్ తీసుకున్నా ఇదేమవుతుంది? ఫస్ట్ లాస్ట్ ఈ 2 తీసుకున్నారు అనుకోండి. H1 H -I తీసుకుంటే 1, -1 ఇవి కూడా డిస్టింక్ట్. సో ఏ 2 తీసుకున్నా సరే అవి డిజాయింట్ అయిన అవ్వాలి లేదా ఐడెంటికల్ థీరం చేసాం. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు 4 కోసెట్స్ ఉన్నాయి. Gలో ఎన్ని ఆర్డర్ ఎన్ని ఉంటే అన్ని కోసెట్స్ వస్తున్నాయి. ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే Hలో ఎన్ని ఉన్నాయి? సిన్స్ H ఈజ్ ఈక్వల్ టు 1, -1. దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు. సో H1లో ఎన్ని ఉన్నాయి? H1లో కూడా 2 ఎలిమెంట్సే ఉన్నాయి. H -1లో కూడా 2 ఎలిమెంట్సే ఉన్నాయి. HIలో కూడా 2 ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంట్స్ మారుతున్నాయి తప్ప టోటల్ ఆర్డర్ మారట్లేదు. ఆ 2 ఉంటాయి కాబట్టి 2 1తో మల్టిప్లై చేసాం, -1తో మల్టిప్లై చేసాం. ఇది Hలో ఎలిమెంట్స్. Iతో మల్టిప్లై చేసాం, -Iతో మల్టిప్లై చేస్తే ఎలిమెంట్స్ మారినాయి కానీ ఆర్డర్ మారడం లేదు. H ఎన్నైతే ఉన్నాయో H1లో కూడా ఆర్డర్ ఆఫ్ H1 ఈక్వల్ టు 2. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ H -1 ఈక్వల్ టు 2. ఆర్డర్ ఆఫ్ HI ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్డర్ ఆఫ్ H -I ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్డర్ మారట్లేదు. Hలో ఉంటే దానికి రైట్ కోసెట్స్ రాసినా, లెఫ్ట్ కోసెట్ రాసినా కూడా మీకు ఆర్డర్ ఏం మారట్లేదు. ఇందులో 2 ఉంటే ఆ కోసెట్స్లో కూడా 2 ఉంటాయి. సో అంటే దీన్ని 1-1 కరస్పాండెన్స్ అంటాం. 1-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ఎనీ 2 లెఫ్ట్ కోసెట్స్ ఆర్ రైట్ కోసెట్స్. సో ఏ కోసెట్స్ తీసుకున్నా సరే ఎలిమెంట్స్ నెంబర్ ఆర్డర్ సేమ్ గా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఒకటి. ప్లస్ రెండోది ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాస్తాను ఇక్కడ.
ఇక్కడ ఉండడానికి 4 కోసెట్స్ ఉన్నాయి, H1 -1 I -I. అందులో రిపీట్ అయినాయి కాబట్టి మనకు ఉన్నాయి రెండు డిస్టింక్ట్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఈ కండిషన్ లో మనం ఏం రాయొచ్చు అంటే జనరల్ గా G is equal to H1 డిస్టింక్ట్ గా ఉండేటువంటి యూనియన్, H1 యూనియన్ HI అని రాస్తాం. డిస్టింక్ట్ గా ఉండేటువంటి G is the union of distinct left or right cosets of G. సో వాటి యొక్క యూనియన్ గా రాయొచ్చు. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రెండు. సపోజ్ ఇంకోటి మీరు జడ్ తీసుకున్నారు అనుకోండి, జడ్ కోసెట్స్ ఇస్తే ఇన్ఫైనెట్లీ విని రాయొచ్చు. ఇలా మీకు కోసెట్స్ ఇక్కడ డిస్టింక్ట్ గా ఉండేటువంటి రాస్తాం. సో G is equal to union of distinct cosets. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G is equal to ఇక్కడ ఆర్డర్ రాస్తాం అన్నమాట. ఆర్డర్ ఆఫ్ G is equal to ఆర్డర్ ఆఫ్ H1 ప్లస్ ఆర్డర్ ఆఫ్ HI అని రాస్తాం. సో సమ్ ఆఫ్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ H అంటే ఎంత, ఆర్డర్ ఆఫ్ G is equal to 4 కదా, Gలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 is equal to H1 లో ఎన్ని ఉన్నాయి, H1 లో 2 ఉన్నాయి, H -1 లో 2 ఉన్నాయి, H లో 2 ఉన్నాయి, మొత్తం కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ H1 లో ఎలిమెంట్స్ 2, ఆర్డర్ ఆఫ్ HI లో ఎలిమెంట్స్ 2 అంటే 4 is equal to 4 అని సరిపోయింది చూసారా. 4 is equal to 4 అని రాస్తాం. ఇక్కడ సెట్ గ్రూప్ ఇక్కడ రాసారా, G is the union of the left cosets, distinct left cosets or right cosets గా రాయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ G is the union of, మీకు లెగ్రాంజ్ థియరంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం. G is the union of distinct left or right cosets of H. Then we write order of G is equal to sum of the orders, order of H1, order of H2. సరిపోయిందా? సో మనకి ఇక్కడ దానికి 4 లెఫ్ట్ కోసెట్స్, రైట్ కోసెట్స్ ఉన్నాయి. అదేవిధంగా లెఫ్ట్ కోసెట్స్ కూడా 4 ఉంటాయి. 4లో 2 డిస్టింక్ట్ గా ఉన్నాయి, 2 రిపీట్ అయిపోయినాయి. ఈ 2 డిస్టింక్ట్ గా ఉన్న వాటి యొక్క యూనియన్ గా రాయొచ్చు. ఇప్పుడు మీకు థియరం చేసేటప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ H is equal to సపోజ్ ఆర్డర్ ఆఫ్ H, ఆర్డర్ ఆఫ్ G is equal to M అని రాస్తాయి థియరంలో. ఆర్డర్ ఆఫ్ G is equal to M, ఆర్డర్ ఆఫ్ H is equal to M, ఆర్డర్ ఆఫ్ G N, ఆర్డర్ ఆఫ్ H is equal to M అని రాస్తాం అనుకో. దీనిలో నంబర్ ఆర్డర్, గ్రూప్ యొక్క ఆర్డర్ N, H యొక్క ఆర్డర్ N కాబట్టి దీనికి ఎన్ని కోసెట్స్ రాయొచ్చు జనరల్ గా. ఇక్కడ మీకు H కి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, Gలో 4, ఆర్డర్ ఆఫ్ G is equal to 4 ఉన్నాయి కాబట్టి 4 కోసెట్స్ రాస్తాం. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G is equal to N కాబట్టి, అంటే N ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆర్డర్ Gలో N ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి N కోసెట్స్ రాస్తాం. N కోసెట్స్ రాసేటప్పుడు ఇక్కడ ఏంటి, HA1, HA2 అండ్ సో ఆన్ HAN అని రాస్తాం. N కోసెట్స్. ఆర్డర్ N తీసుకున్నప్పుడు N కోసెట్స్ రాస్తున్నాం. ఆర్డర్ 4 కాబట్టి 4 కోసెట్స్ రాస్తాం. ఈ ప్రాబ్లం N తీసుకుంటే N కోసెట్స్ రాస్తాం. N కోసెట్స్ రాస్తాం. ఈ N కోసెట్స్ అన్ని కూడా డిస్టింక్ట్ గా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా, లేదా ఈక్వల్ గా ఉన్నాయా అంటే ఇక్కడ మనకు ఉండడానికి ఈ ప్రాబ్లంలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4లో 2 డిస్టింక్ట్, మిగిలినవి కూడా రిపీట్ అయిపోయినాయి కదా. మొన్న ప్రాబ్లం చేసాం, Z15 కి కోసెట్స్ రాసాం. Z15 కి కోసెట్స్ రాసినప్పుడు అందులో మీకు 3 డిఫరెంట్ గా ఉన్నాయి. ఏది 0 + H, 0 + H, 1 + H, 2 + H, ఇవి 2 డిఫరెంట్ గా ఉన్నాయి. మనం ప్రాబ్లం చేసాం కదా ఫస్ట్ క్లాస్ లో. H is equal to 0, 3, 6, 9, 12 తీసుకున్నప్పుడు ఇది సబ్ గ్రూప్ అని చెప్పాం Z15 కి. Z15 సబ్ గ్రూప్ అని చెప్పి దీనికి లెఫ్ట్ కోసెట్స్, రైట్ కోసెట్స్ రాయమన్నారు. సో రైట్ ఆల్ ది లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ H in Z15 అన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం. 0 + H, 1 + H, 2 + H. నెక్స్ట్ ఈ 3 డిఫరెంట్ గా ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా రిపీట్ అయినాయి. సో ఉండడానికి 15 ఉన్నాయి. 15లో డిస్టింక్ట్ గా ఉండే రిపీట్ అయినాయి కాబట్టి డిస్టింక్ట్ గా ఉండే 3 విభిన్నంగా ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడ థియరం రాసేటప్పుడు కూడా ఏం రాస్తాం, N డిస్టింక్ట్ N కోసెట్స్ ఉంటే ఈ N లో అన్ని డిస్టింక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, కొన్ని రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం డిస్టింక్ట్ గా ఉండే వాటిని HA1, HA2 అండ్ సో ఆన్ HAK, ఒక K కోసెట్స్ డిస్టింక్ట్ అనుకుంటాం. ఈ N లో K కోసెట్స్ డిస్టింక్ట్. ఇక్కడ 15లో 3A డిస్టింక్ట్, ఇక్కడ 4లో 2A డిస్టింక్ట్, 4లో 2 డిస్టింక్ట్ గా ఉన్నాయి, 15లో 3 డిస్టింక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు N లో K కోసెట్స్ డిస్టింక్ట్ అనుకుంటాం. డిస్టింక్ట్ గా ఉన్నాయి అంటే ఎవరైనా ఇక్కడ డిస్టింక్ట్ గా ఉంటే, డిస్టింక్ట్ గా ఉండే వాటిని యూనియన్ ఆఫ్ డిస్టింక్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ H ఈజ్ G. G ఈజ్ ది యూనియన్ ఆఫ్. సో కాబట్టి ఇక్కడ K డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ రాసుకోవచ్చు G ఈజ్ ఈక్వల్ టు HA1 యూనియన్ HA2 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ HAK అని రాసుకోవచ్చు. సో దీన్ని ఉపయోగించుకొని మనం థియరం క్యాలిక్యులేట్ చేస్తాం.
ఫైనట్ గ్రూప్కి మనం లెగ్రాంజెస్ థియరం క్యాలిక్యులేట్ చేయాలి. లెగ్రాంజెస్ థియరం డీల్స్ ఓన్లీ ఫైనట్ గ్రూప్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేశారు కదా, డిస్టింక్ట్ గా ఉన్నాయి, ఎన్ని కోసెట్స్ ఉంటాయి, అందులో అన్ని డిస్టింక్ట్ గా ఉన్నాయి, కాబట్టి యూనియన్ ఎలా రాసాం, ఇవన్నీ ప్రాబ్లమాటిక్ గా చేసాం. దాన్ని మనం యాక్చువల్ గా థియరంలో డిస్కస్ చేసుకుని రాసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం, లెగ్రాంజెస్ థియరం ఆన్ కోసెట్స్. లెగ్రాంజెస్ థియరం ఆన్ కోసెట్స్ అని ఇస్తారు. ఎగ్జామినేషన్ లో ఇచ్చేటప్పుడు స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థియరం ఆన్ కోసెట్స్ అని ఇస్తారు. స్టేట్మెంట్ కూడా మీరే రాసుకోవాలి. స్టేట్మెంట్ కూడా ఒక మార్క్ ఇస్తారు. ఒకవేళ స్టేట్మెంట్ రాయలేదనుకోండి, మీకు తెలియలేదనుకోండి, మనం మార్క్ కట్ అయిపోతుంది. ప్రూఫే రాస్తే ఈ స్టేట్మెంట్ కూడా రాయాలి కాబట్టి స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ ఆఫ్ లెగ్రాంజెస్ థియరం. ఇఫ్ H is a subgroup of a finite group G, finite, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెగ్రాంజెస్ థియరంలో ఫైనైట్ అనే పదం ఉపయోగించాలి. ఫైనైట్ గ్రూప్స్ కి లెగ్రాంజెస్ థియరం వర్తిస్తుంది, ఇన్ఫైనైట్ గ్రూప్స్ కి థియరం మనం చేయం. కాబట్టి H is a subgroup of a finite group G, then prove that order of H divides order of G. Order of H divides. ఆల్రెడీ డివైడ్స్ గురించి కూడా మన క్లాస్లో డిస్కస్ చేశాను. మీకు డివైజర్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేశాం కదా. M డివైడ్స్ ఒక థియరం కూడా చెప్పాను, ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ మీద. M డివైడ్స్ N. M డివైడ్స్ నిలువుగా రాసినప్పుడు డివైడ్స్ అని చదువుతాం. M డివైడ్స్ N అంటే భాగించింది కంప్లీట్. దీన్ని ఎలా రాయాలని చెప్పాను, ఎలా చెప్పండి ఒకసారి. M డివైడ్స్ అని ఎలా రాసాం, N బై డివైడెడ్ బై రాసినప్పుడు N బై M అని రాస్తాం. లేదా M డివైడ్స్ N is equal to N is equal to MQ for Q belongs to Z అని రాస్తాం. అంటే ఏంటి, భాగించింది. ఇక్కడ ఎంతో N భాగిస్తే మీకు ఒక కోషెంట్, ఒక రిమైండర్ వస్తుంది ఇక్కడ. ఓకే, కోషెంట్ ఒకటి, రిమైండర్ వస్తుంది. కాబట్టి N is equal to MQ plus R అని రాస్తాం. అదే ఎగ్జాంపుల్ కూడా చెక్ చేసుకోండి. డివైడ్స్ అంటే భాగించింది, నాట్ డివైడ్స్ అన్నారు అనుకోండి భాగించలేదు అంటే డివిజన్ ఆల్గరిథంలోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ సపోజ్ 4 divides 8. 4 divides 8. సో 4 8 భాగిస్తుంది అంటే దిస్ ఈజ్ 4 divides 8 ఎలా రాసుకోవచ్చు, దిస్ ఇస్ 8/4. 8/4 అంటే రిమైండర్ 0 అయ్యేటట్టు ఉండాలి డివైడ్ చేసింది అంటే. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 8ని 4 తో డివైజిబుల్ చేస్తే 4 2s are 8. 8 is 0. ఇక్కడ శేషం 0 అనమాట. రిమైండర్ అంటే శేషం 0 అవుతుంది. భాగిస్తే శేషం 0. సో మీకు ఇక్కడ రిమైండర్ 0 అనేది కూడా భాగించింది. భాగించినప్పుడు మీరు ఎలా రాసుకోవచ్చు దీన్ని, ఈ కండిషన్ ప్రకారం N is equal to MQ అని రాసాం కదా. M divides N అంటే N is equal to MQ for Q belongs to Z. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, N divides N అంటే మీనింగ్ N by M. ఇక్కడ రాసినప్పుడు అడ్డగీత రాసినప్పుడు డివిజన్ బై రాస్తాం, నిలువుగీత రాసినప్పుడు పక్కన రాస్తాం. ఓకే, ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. దిస్ ఇస్ 3 divides 15 అని రాస్తాం. 3 15 భాగిస్తుంది అంటే దీని మీనింగ్ ఏంటి, 15/3 అని. 15/3 3 తోటి భాగిస్తే ఏమవుతుంది, 3 5s are 15, రిమైండర్ 0. సో R 0 అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు దీన్ని, ఈ రెండు కూడా డెఫినేషన్ ప్రకారం రాసుకుంటే ఏమవుతుంది, 8 is equal to 4 into 2. అక్కడ రాసిన 4 into 2 plus 0. 4 into 2 plus రిమైన్ 0 అయింది కాబట్టి 4 into 2 రాస్తున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 into 2 అంటే దీని మీనింగ్ ఏంటి, దీని M దీన్ని N అనుకుంటే N 8 ఎంత, ఇక్కడ 8 అంటే ఎంత, 8 అంటే N is equal to 4 అంటే M ఇక్కడ వచ్చేటువంటిది ఇది కోషెంట్ ఈక్వల్ టు MQ అని రాస్తున్నాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. 15 is equal to ఎలా రాయొచ్చు, 15 is equal to 3 into 5 plus 0 అంటే 15 is equal to 3 into 5 15. By this is M divides N అనుకుందాం. M అంటే 3, N అంటే 15. This is 15. N is equal to MQ. ఇక్కడ వచ్చేటువంటి కోషెంట్ రిమైండర్. సో N డివైడ్స్, ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ లో. దీన్ని ఉపయోగించుకుని లెగ్రాంజెస్ థియరం చేసేటప్పుడు మీకు చాలా కీ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం, లెగ్రాంజెస్ థియరం ఆన్ కోసెట్స్. లెగ్రాంజెస్ థియరం డీల్స్
ఫైనైట్ గ్రూప్స్ ఓన్లీ అని చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అని చెప్పాలి. ఒక సబ్ గ్రూప్ యొక్క ఆర్డర్ గ్రూప్ ఆర్డర్ని డివైడ్ చేస్తుంది. రాసేటప్పుడు ఏం రాస్తాం? ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్, ఇలా రాస్తాం. ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అని కూడా ఇస్తారు ఒకసారి. సో ఇక్కడ మీకు వర్డింగ్లో రాసిన, ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ రాసిన, డివైడ్స్ అంటే ఈ గీత నిలువు గీత రాస్తున్నాం. ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అని కూడా ఇస్తారు ఒకసారి. సో ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ అంటే దీని మీనింగ్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ అంటే దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్ అని, అంటే భాగిస్తుంది అని, రిమైండర్ 0 అవుతుంది అని, కంప్లీట్గా భాగిస్తుంది అని చెప్పాలి. సో ఇక్కడ ప్రూఫ్ రాసేటప్పుడు ఎక్కడి నుంచి రాయాలి చెప్పండి ఒకసారి. మీకు ఇందులో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్ని చదువుకోవాలి. హెచ్ ఏంటి? ఇక్కడ హెచ్ అండ్ సబ్ గ్రూప్, హెచ్ సబ్ గ్రూప్, జీ అంటే గ్రూప్, ఫైనైట్ గ్రూప్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ G be a finite group. Let G be a finite group and H is a subgroup of G. H is a subgroup of G. దానికి సబ్ గ్రూప్ అని తీసుకుందాం. G ఫైనైట్ గ్రూప్, H సబ్ గ్రూప్ అంటే దాని మీనింగ్ చెప్పండి ఒకసారి. సబ్ గ్రూప్ ఇక్కడ ఫైనైట్ అన్నాం, ఫైనైట్ కి సబ్ గ్రూప్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? సిన్స్ G is ఫైనైట్, గ్రూప్ ఫైనైట్ అయింది. ఫైనైట్ అంటే దానికి సబ్సెట్ ఏం కావాలి? దాని హెచ్ ఈజ్ సబ్సెట్ కదా, సబ్ గ్రూప్ అవుతుందంటే సబ్సెట్ అవుతుంది, గ్రూప్ అవుతుంది. కాబట్టి సిన్స్ జీ ఈజ్ ఫైనైట్ గివ్స్ హెచ్ ఈజ్ ఆల్సో ఫైనైట్. హెచ్ కూడా ఫైనైటే అవుతుంది అంతే కదా. ఫైనైట్ సెట్కి సబ్సెట్ ఉంది అంటే సిన్స్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ, కాబట్టి ఇది ఫైనైట్ అయితే ఆటోమేటిక్ దాని సబ్సెట్ అది కూడా ఫైనైట్ అవుతుంది. హెచ్ కూడా ఫైనైట్ అవుతుంది. ఈ రెండు ఫైనైట్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఎగ్జిస్ట్ అవుతుంది వీటికి. వాటి ఆర్డర్స్ మనం ఏం చేద్దామంటే లెట్ ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని తీసుకున్నాం. ఆర్డర్ ఆఫ్ జీ ఇదే కీ పాయింట్ ఇది. ఇందులో ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని తీసుకున్నాం. మనకు డివైడ్ చేస్తుందని చెప్పాలి. సో ఎప్పుడు కూడా సబ్ గ్రూప్ ఆర్డర్ గ్రూప్ ఆర్డర్ని పెంచదు. సో ఆర్డర్ ఆఫ్ హెచ్ ఆర్డర్ ఆఫ్ జీ అంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ లెస్ దాన్ సబ్ గ్రూప్ యొక్క ఆర్డర్ ఆఫ్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ కావాలి అంతే కదా. సబ్ గ్రూప్ ఆర్డర్ గ్రూప్ ఆర్డర్ పెంచదు, ఉంటే సమానంగా ఉండాలి, లేదంటే దానికంటే తక్కువ ఉండాలి తప్ప ఆ గ్రూప్ ఆర్డర్ని పెంచడానికి వీల్లేదు. కాబట్టి ఈ రెండు కూడా ఫైనైట్ కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎన్ అనుకున్నాం, దీని యొక్క ఆర్డర్ ఎం అనుకున్నాం. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ కావాలి కదా. సో ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు అయితే ఏమవుతుంది ఒక కేసు, సో లెస్ దాన్ అయితే ఏమవుతుంది ఒకసారి చెక్ చేయాలి. నాట్ ఈక్వల్ టు అయితే ఏమవుతుంది. ఇక్కడ కేస్ 1 తీసుకుందాం. కేస్ 1లో ఏం తీసుకోవాలి? సపోజ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ. రెండు ఈక్వల్ అయితే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అనుకుంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ అంతా ఎం ఇస్ ఈక్వల్ టు ఎన్. ఎం ఇస్ ఈక్వల్ టు ఎన్ అంటే దిస్ మీన్స్ m by n ఈక్వల్ టు 1. m by n is 1 అంటే m is equal to రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి 2 డివైడ్స్ 2, 4 డివైడ్స్ 4, సేమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది కదా. m is equal to n అయిపోయింది కాబట్టి రెండు కూడా n by n ఇప్పుడు 1 అవుతుంది కాబట్టి దిస్ ఈస్ m డివైడ్స్ n అని రాస్తాం. m is equal to n క్యూ ఫామ్ లో ఉంది కదా, లేదంటే డైరెక్ట్ m is equal to n into q అని కూడా రాయొచ్చు. m is equal to n క్యూ ఫామ్ లో ఉంది. m by n ఈక్వల్ టు 1, m డివైడ్స్ n. m divides n, this is order of h divides m అంటే order of h కదా, order of h, n అంటే order of g, order of h divides order of g. ఓకే, ఇక్కడ m is equal to n ఉంది, this is equal to n into 1 అని రాస్తాం. m is equal to nq ఫామ్ లో ఉంది. m is equal to nq అంటే q is equal to 1. సో m is equal to nq, m by n, m is equal to nq, m by n equal to q. m by n is equal to q ఫామ్ లో ఉంది. దిస్ గివ్స్ m divides n and us. ఓకే, సో m divides n. సో ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్. ఇక్కడ కేసు 1 లో క్లియర్ అయిపోయింది. రెండు ఆర్డర్ ఈక్వల్ టు గ్రూప్ ఆర్డర్ సబ్ గ్రూప్ ఆర్డర్ కి ఈక్వల్ అయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ క్లియర్లీ కేస్ 1 వెరిఫైడ్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ ది సబ్ గ్రూప్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. సో డిఫరెంట్ గా ఉంటే ఏమవుతుందో మనం చెక్ చేద్దాం. సో ఈక్వల్ టు అయిపోతే కేసు 1 వెరిఫై అయిపోయింది. కేసు 2లో ఆర్డర్ ఆఫ్ హెచ్ నాట్ ఈక్వల్ టు అయితే కేసు 2 సపోజ్
సపోజ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ. రెండు డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉంటే అంటే దీనికంటే తక్కువే ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందో మనం చెక్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఆర్డర్ ఆఫ్ జీ. సిన్స్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఎంత? సిన్స్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎం. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎం. Since order of h equal to m, order of g is equal to n అని అనుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు n కోసెట్స్ వస్తాయి. జీలో ఎన్ని ఎలిమెంట్స్? n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హెచ్కి మీకు n కోసెట్స్ రాస్తాం. n కోసెట్స్. సో మనకు తెలిసినటువంటి రూల్ అవుట్ ఉంది. బై నోన్ రిజల్ట్ దేర్ ఎగ్జిస్ట్ 1 కరస్పాండెన్స్ బిట్వీన్ ఎనీ టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ ఎ సబ్ గ్రూప్. సో 1 కరస్పాండెన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి. రైట్ కోర్స్ ఏ రైట్ కోర్స్ తీసుకున్నా మీకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాం. ఇక్కడ h1 ఈక్వల్ టు రాసాం. పైన ఎగ్జాంపుల్ h1 ఈక్వల్ టు 1, -1, h -1 ఈక్వల్ టు 1, -1, hi ఈక్వల్ టు i, -i ఇలాంటి తీసుకున్నాం. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. h1 లో ఎన్ని ఉన్నాయో h1 అన్నీ ఉన్నాయి. hi లో కూడా రెండే ఎలిమెంట్సే ఉన్నాయి. సో h లో కూడా రెండే ఉన్నాయి. h is equal to 1, -1 తీసుకున్నాం. సో ఎలిమెంట్స్ ఏం మారట్లేదు కాబట్టి 1 కరస్పాండెన్స్. దాంతోపాటు ఇంకోటి కూడా మనకు తెలుసు. మనకు రిలేషన్ ఒకటి నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నిన్న క్లాస్లో. ఇక్కడ హెచ్ సబ్ గ్రూప్ అన్నాం. హెచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ రైట్ కోసెట్ అన్నాం. ఎవ్రీ సబ్ గ్రూప్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఈ అని రాయొచ్చు. అదేవిధంగా ఈహెచ్ అని రాయొచ్చు. హెచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ లెఫ్ట్ కోసెట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ సెల్ఫ్ ఏ రైట్ కోసెట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ సెల్ఫ్ ఏ లెఫ్ట్ కోసెట్. సో ఇక్కడ మీరు ఫర్ ఎనీ ఏ బిలాంగ్స్ టు జీ, ఆర్డర్ ఆఫ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ ఫర్ రైట్ కోసెట్ తీసుకుందాం. ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ ఇస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ఈ అని రాయొచ్చు. ఓకే, ఆర్డర్ ఆఫ్ హెచ్ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో హెచ్ఈలో కూడా అన్నీ ఉంటాయి. హెచ్ఈలో సో రైట్ కోసెట్స్ ఎన్ని రైట్ కోసెట్స్ తీసుకున్నా సరే ఆ గ్రూప్కి ఎన్ని కోసెట్స్ రాసిన సబ్ గ్రూప్లో మీకు ఎలిమెంట్స్ కూడా సేమ్గా ఉంటాయి. కాబట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్ఏలో ఎన్ని ఉంటాయో హెచ్ఈలో కూడా అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్. దిస్ గివ్స్ ఆర్డర్ ఆఫ్ హెచ్ఏ is equal to order of h is equal to m కదా. This is order of h is equal to m. HA. సో h లో m ఎలిమెంట్స్ ఉంటే HA లో కూడా m ఎలిమెంట్సే ఉన్నాయి. ఆర్డర్ ఆఫ్ h ఈ కండిషన్ దీన్ని బేస్ చేసుకొని అంటే 1 కరస్పాండెన్స్ బిట్వీన్ ఎనీ టూ లెఫ్ట్ ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ h. సో ఇందులో మీరు ఎన్ని కోసెట్స్ తీసుకున్నా సరే వాటిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అనేటువంటి దీని మీనింగ్. ఇక్కడ హెచ్కి ఎన్ని కోసెట్స్ రాయొచ్చు చెప్పండి. హెచ్కి ఎన్ని కోసెట్స్ రాయొచ్చు? జీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని కోసెట్స్ రాయొచ్చు. సో ఇక్కడ మీకు ఏంటి, ఇక్కడ హెచ్కి ఎన్ కోసెట్స్ రాయొచ్చు. లెట్ HA1, HA2, HA3 and so on HAN with n cosets of H in G. Okay, H లో ఎలిమెంట్స్ m ఉంటే జీలో n ఉన్నాయి కాబట్టి ఈ సబ్ గ్రూప్ కి n కోసెట్స్ రాయొచ్చు. HA1, HA2, HA3, HAN n కోసెట్స్ ఆఫ్ H in G. n కోసెట్స్ ఉంటే అన్ని డిస్టింక్ట్ గా ఉంటాయా? అన్ని డిస్టింక్ట్ గా ఉంటాయి అంటే అన్ని డిస్టింక్ట్ గా ఉండవు, కొన్ని రిపీట్ అవుతున్నాయి. సో అందులో రిపీట్ అయ్యేటువంటి వాటిని మనం ఒక k కోసెట్స్ రిపీట్ అయినాయి అనుకుంటాం. సో డిస్టింక్ట్ గా ఉండి లెట్ HA1, HA2 and so on HAK are distinct. We are distinct. విభిన్నంగా ఉండి distinct right cosets. Distinct right cosets of H. Right cosets of H in G. ఇందులో n కోసెట్స్ ఉన్నాయి. n లో కొన్ని కోసెట్స్ డిస్టింక్ట్ గా ఉన్నాయి అని తీసుకున్నాం. ఎన్ని కోసెట్స్? k కోసెట్స్. k కోసెట్స్ ఉంటే ఏమైనా ఎలా రాయొచ్చు? A group can be expressed as the union of distinct left or right corsets. మనం ఎగ్జాంపుల్ లో కూడా డిస్కస్ చేసాం. సో ఇక్కడ G is equal to ఏం రాయొచ్చు? యూనియన్ ఆఫ్ distinct k left corsets or right corsets. G is equal to HA1 union HA2 union HA3
HA3 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ HEAK. కే కోసెట్స్ డిస్టింక్ట్ గా ఉన్నాయి కాబట్టి మనం కే కోసెట్స్ యొక్క యూనియన్ గా రాస్తాం. G can be expressed as union of distinct left or right corsets. So G is equal to రాసినప్పుడు ఆర్డర్ ఆఫ్ G ఎలిమెంట్స్ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ G is equal to ఆర్డర్ ఆఫ్ HA A1 plus order of HA2 plus order of HA3 plus and so on order of HAK అని రాస్తాం. ఆర్డర్ ఆఫ్ HAK అని రాస్తాం. డిస్టింక్ట్ గా ఉన్నాయి, వాటి యూనియన్ గా రాస్తాం. వాటి సమ్ తీసుకున్నప్పుడు వీటి సమ్ ఆఫ్ ది కోసెట్స్. సో HA1 ఇక్కడ ఏమున్నాయి? ఆర్డర్ ఆఫ్ HA ఈక్వల్ M కదా. HA ఈక్వల్ ఏ రైట్ కోసెట్ తీసుకున్నా ఎంఏ ఉంటాయి. H లో M ఎలిమెంట్స్ ఉంటే వాటికి ఉండేటువంటి ఏ రైట్ కోసెట్ తీసుకున్నా M ఎలిమెంట్సే ఉంటాయి. ఏ లెఫ్ట్ కోసెట్ తీసుకున్నా సరే M ఎలిమెంట్సే ఉంటాయి. కాబట్టి సో HA1 లో అన్నీ ఉంటాయి, HA2 లో. సో ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ ఎంత మనం అనుకున్నాం? ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ N అనుకున్నాం. N అనుకుంటే ఇక్కడ ఏమైంది మనకి? ఇక్కడ ఇవన్నీ HA1 లో M. సో H లో M ఉన్నాయి కాబట్టి HA1 లో కూడా MA ఉన్నాయి. M ప్లస్ దీనిలో కూడా M ఉంటాయి. M ప్లస్ సో ఆన్ M. HAK లో కూడా అన్నీ ఉంటాయి రైట్ కోసెట్. HAKM మొత్తం ఎన్ని? A1 A2 A3 అండ్ సో ఆన్ AK. సో K ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని? K టర్మ్స్ యొక్క సమ్గా రాయగలిగాం. దిస్ ఈజ్ N is equal to M plus and so on M K terms అంటే దిస్ ఈజ్ MK. సో ఆల్రెడీ మనకి లోయర్ క్లాస్ నేర్చుకున్న సమ్మేషన్ ఫార్ములా తెలుసు. A plus and so on N టర్మ్స్ అంటే ఏం రాస్తాం మనం? NA అని రాస్తాం. N టర్మ్స్. అదేవిధంగా A ఇంటూ రాసినప్పుడు A అండ్ సో ఆన్ N టర్మ్స్ అని రాస్తే ఏం రాస్తారు చెప్పండి? దిస్ ఈజ్ A పవర్ N అని రాస్తాం. సో సమ్మేషన్ కాబట్టి ఇక్కడ K టర్మ్స్ ఉన్నాయి కాబట్టి KM అని రాస్తాం. M లో K ఉన్నాయి. సో MK. దిస్ ఈజ్ N by M is equal to K. N by M is equal to K. This gives M divides N. That is M means order of H divides N means order of G. N minutes. That is order of the group divides. దీన్ని కూడా మీరు వర్డింగ్ లో రాస్తే order of H divides order of G అని రాస్తాం. సబ్ గ్రూప్ యొక్క ఆర్డర్ గ్రూప్ ఆర్ని డివైడ్ చేస్తుంది అని వచ్చింది. చూసుకోండి, వెరీ ఈజీ, వెరీ ఇంపార్టెంట్. లెగ్రాంజెస్ థియరం ఆన్ కోసెట్స్. సో ఆర్డర్ ఆఫ్ ఇట్ డివైడ్స్ హెన్స్ ప్రూవ్డ్. సో లెగ్రాంజెస్ థియరం ఫైనైట్ గ్రూప్ కి వర్తిస్తుంది. ఫైనైట్ గ్రూప్ ఉంది కాబట్టి దానికి ఆర్డర్ డిస్కస్ చేసాం. ఆర్డర్ నుంచి మనకి సబ్ గ్రూప్ ఆర్డర్ డివైడ్ చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం థియరం చేసాం. చూడండి, అయిపోయింది థియరం ఒకసారి.